సరే నేను ఆఫీస్కి వెళ్ళి వస్తా, టైం అవుతుంది. తొందరగా రండి. మరి దేనికి? హాస్పిటల్కి వెళ్ళాలి కదా, మేడం డెలివరీ డేట్ చెప్తా అన్నారు. మర్చిపోయింది, సారీ. అప్పటికి తొందర వస్తా, వెళ్దాం. అప్పటికి వెళ్దాం. తొందర వస్తా, జాగ్రత్త. తమ్ముడు ఆఫీస్కి పోయిందా? పోయిండదునా. మరి టిఫిన్ పెట్టించి పంపించినదా? అప్పటికి తొందర వస్తా అన్నాడా? సాయంత్రం తొందరగా వస్తా అన్నాడు. హాస్పిటల్కి పోయేది ఉన్నది కదా. సరే. ఏంటి మదలా నీ అంతలు నువ్వే నవ్వుతున్నావు? నీ మేనల్లుడు తంతున్నాడు నన్ను. మా తమ్ముని పోలికలే పుట్టాలి. అంటే నా పోలికలతో వద్దా? అంటే అట్లాని కాదు, సేమ్ మా తమ్ముని రూపమే పుట్టాలని. సరే, నీ తమ్ముడు లెక్కనే పుడతాడు. అనంత, కొన్ని వాటర్ పట్టుక. ఇదేంటా ఇదే? ఇది నేను చూడలా. ఏమైంది ఇంత డల్లున్నావు? ఇయర్ ఎండింగ్ కదనే, ఆఫీస్ లో ఫుల్ వర్క్, అసలు వర్కే కాలేదు. నేనే 4 గంటలకు టిఫిన్ తిన్నా. అసలు అంతా బాస్ అంతా నాకే పై పేషెంట్, ప్రమోషన్ టైం ఉంటాయి. సరే అయితే ఫ్రెష్ అయ్యండి, భోజనం చూద్దాం. ఏంద్రా మా మగళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళినవా? లేదక్క, తీసుకెళ్ళలేదు. మరి తొందర రమ్మనే కదా. తొందర రమ్మన్నది కానీ తీసుకెళ్ళలేదు. వదినా, ఆయనదేం లేదు. నిన్న ఆఫీస్ నుండి జల్దీగానే వచ్చిండు, కానీ చాలా టైర్డ్ అయిపోయి వచ్చిండు. అందుకే నేనే దానికి గుర్తు చేయలే. ఈ రోజు పోతాంలే. అబ్బో, మొన్న మీద బాగా ప్రేమ ఉట్టుకొచ్చింది. మా మేనల్లుని కూడా ప్రేమ చూపెట్టు. సరే, తొందర వెళ్ళు. బాయ్. అవుగాని నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయా. ఇలా లాస్ట్ 31st కదా, మా ఫ్రెండ్స్ అంతా ఆఫీస్ లో పార్టీ ఇస్తా అంటారు. అయితే మన ఫ్రెండ్లీ కూడా అసలు పార్టీ ఇవ్వలేదు అని ఫోర్స్ చేస్తుండ్రే, అందుకని ఉండమని అంటుండ్రు. సాయంత్రం కొంచెం లేట్ అవుతుంది. పార్టీలు గీటీలు ఎందుకురా? మధ్యలో ఒట్టి మనిషి కూడా కాదు. మధ్యలో ఏమైనా జరిగితే ఎట్లరా? సపరేట్ ఇంటికి రా. అసలే రోజులు మంచిగా లేవు. అక్క, ఇప్పుడు వెళ్ళకపోతే మా ఆఫీస్ లో ఏదో ఒకటి అంటారు అక్క. ప్లీజ్ అక్క, అసలు ఏంటంటే 12 గంటల దాకా ఉంటా, ఎక్కువ ఆగను నేను. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి వచ్చేస్తా అక్క. ప్లీజ్ అక్క, అసలు వెళ్ళకపోతే మా ఫ్రెండ్స్ అంతా రకరకాలుగా గుసగుసలు ఆడుకుంటారు. ఇప్పటికే మా పెళ్లి పార్టీ లేదని ఏదేదో మాట్లాడుతుంది అక్క. ప్లీజ్ అక్క. వదినా, అంతగానం బతిలాడుతాడు కదా, వెళ్ళని వదినా, ఏం కాదులే. సరేరా, కొంచెం దాగి ఇంటికి వచ్చాయి, జాగ్రత్తగా. సరేలే అక్క, తొందర వచ్చేస్తా. సరే అండి, జాగ్రత్త. తొందరనే వచ్చేస్తా. లేచి అన్నం తిని రెస్ట్ తీసుకోపో.
సరే అరుణ. అన్నా చూశారు కదా, ఈ పార్టీ చిన్నదన్నా, మీకు పెద్ద పార్టీ ఇస్తా. ఏం పార్టీ తెలుసా? చెప్పరా? వదిన కడుపుతో ఉన్నదన్నా, కొడుకు పుట్టిండో. అబ్బా ఎంత మంచి పార్టీ ఇస్తానో, ధూమ్ ధామ్ ఉండాలి. ఈ పార్టీ ఏమన్నదన్నా, బొక్కల పార్టీ. ఈ మందేంది, ఎంత మంచి మందికి మీరు ఇష్టం మన ఆఫీస్ వాళ్ళు మొత్తం రావాలి. అన్నా నీ కొడుకు కూర్తాడే, పాట నీ కొడుకు కూర్తాడే. కొడుకు కూర్తాడు. అరే బై, ఇగో ఆ రోజు మాత్రం మీ ఫ్రెండ్స్ కూడా దొరకరావాలి. ఇగో ఇక్కడ పాటలు మన ఆఫీసులో మొత్తము అందరూ రావాలి. ఎక్కువైంది, నీకు ఎక్కువైంది. నాకు ఎక్కువ ఏం కాలేదు, నేను ఎంత ఎక్కువైనా బరాబర్ కరెక్ట్ గా ఉంటా. ఎక్కువైంది. నువ్వు నాకు ఎక్కువ అయిందని అంటున్నావు కదా, నా భార్య కడుపుతో ఉంది, సంతోషంగా ఉన్నా. నేను కొద్దిగా ఎక్కువ తాగిందేమో కానీ ఎక్కువ కాలేదు, నాకు ఎక్కువ కాలేదురా. నేను చెప్పేది ఇది అన్ని పక్కన పెట్టుర్రి. మన ఆఫీస్ వాళ్ళు మొత్తం కావాలి. అదో లక్ష ఖర్చు కానీ అన్నా టైం అవుతుంది. అవుతుందా? 7 6 5 4 3 2 1 హ్యాపీ న్యూ ఇయర్. అర్థం కాని పరిస్థితి. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ Happy New Year. ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. అన్నా ఎప్పుడు మనం ఇట్లనే కలుసుకోవాలన్నా. ఎప్పటికిట్టే కలుసుకోవాలి మనము. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. కొత్త సంవత్సరంలో కూడా అర్థం కాని పరిస్థితి. తాగు. మనము కొత్త సంవత్సరం తాగినామంటే సంవత్సరం అంతా తాగుతున్నామంటాం అన్నమాట. జై జనవరి. హ్యాపీ న్యూ ఇయర్ 23. 2023. అన్నా నీకు వస్తుంది. అది వాయించవా? కళ్యాణ్ కుమార్ ఎక్స్మో అది వాయించవా? కళ్యాణ్ కుమార్ ఇలేజనా అనా 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 అనా. అయ్యో తమ్మి గిట్ల ఎట్లయిందిరా? నాటకం గిట్ల ఎట్లయింది తమ్మి? నిన్ను బొమ్మకుండా ఉన్నాయి.